అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ఎస్ఏ మహేశ్వరరావు, ఎంపీడీఓ జయప్రకాష్ రావు ఆధ్వర్యంలో జెండా వందనం చేసి జాతీయ గీతాలతో విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వేడుకలు దేశభక్తి స్ఫూర్తితో నిండుగా కొనసాగాయి. అందరూ కూడాను మరి మనకు కూడా ఒక ఉన్నతమైన స్థాయి ఉంది. ప్రపంచ దేశాలు భారతదేశం అంటే గర్వింపదగ్గ విధంగా తీర్చిదిద్దిన నాయకులను కూడా మనం ఈవేళ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి ఈవేళ అహర్నిశలో బోర్డర్లో ఉండి సైనికులు మనల్ని కాపాడుతూ మన దేశ సంరక్షణకు ఎంతైతే పాటలు పడుతున్నారో దేశం లోపల మనం కూడా అందరూ కూడా ఐక్యతగా ఉండి ఒకే తాడి మీద ఉండి ఎవరైనా మనల్ని ఒక వేలెత్తి చూపించుకోకుండా అందరూ కూడా తయారవడానికి కారణం మీ అందరూ కూడా ఇప్పుడు మొక్క దశలో ఉన్నారు కాబట్టి వృక్ష దశలోకి వెళ్లి లోపల మన భారతదేశాన్ని ఇంకా ముందు అయిన ప్రగతికి తీసుకెళ్లి మంచి సోపానం ఏర్పాటు చేసి రానున్న ప్రజానికానికి రానున్న రోజుల్లో కూడా మంచి విధంగా తయారవాలంటే ఇవాళ నుంచే మీరు అందరూ కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. పూర్వం ఏది ఉండేది కాదు. ఒక ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఇంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ట్విస్ట్ విత్ డెస్టినీ అని ఒక వర్డ్ వాడారు అక్కడ. ట్విస్ట్ విత్ డెస్టినీ అంటే 10 మంది మాట్లాడడం కోసం ముందుగానే ఒక ఏర్పాటు అది. దాని అర్థం తెలుగులో ట్విస్ట్ విత్ డెస్టినీ. 10 మంది మాట్లాడడం కోసం ఒక వేదిక ఏర్పాటు. అదే 1947 ఆగస్టు 15 అది. ఆ 14వ తారీఖు రాత్రిని ఆ 12-1 గంటల ప్రాంతంలో ఆయన ఈ విషయం తెలియచేయడం జరిగింది. మరి అక్కడి నుండి 79 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశంలో. మరి యొక్క స్వాతంత్ర్యానికి కారకులైన ప్రజాప్రతినిధులు అందరూ తెలుసు మనకి. మహాత్మా గాంధీ పేరు తెలుసు, లాల్ బాల్ పాల్ గురించి తెలుసు, జవహర్లాల్ నెహ్రూ, మరి ట్రయో ఉన్నారు, భగత్ సింగ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ విధంగా చాలా మంది దేశ నాయకులు